ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే ఏమైనా తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది. సెల్లింగ్ జరగడం వల్ల ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. వాళ్ళ స్టాప్ లాసెస్ ఎన్నికే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. అలాగే ఇక్కడ సెల్లింగ్ జరిగింది, వాళ్ళ స్టాప్ లాసెస్ ఎన్నికే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. లాస్ట్ మూమెంట్ లో ఇక్కడ బ్రేక్అవుట్ అనేది వచ్చింది మార్కెట్. ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వడం వల్ల చాలా మంది బయర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు స్టాప్ లాస్ అనేది కొట్టింది. ఇక్కడ ఎక్కువ మంది బయర్స్ అనే వాళ్ళు ఉండుంటారు. ఇక్కడ బయర్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాము. పైన బయర్స్ ని కానీ ఇన్వైట్ అనేది చేసింది అనుకోండి, మనం సెల్లింగ్ సైడ్ అనేది పైకి వెళ్ళి ట్రేడ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే పైన ఎస్ఎల్స్ ఏమి లేవు కాబట్టి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది తక్కువ, కానీ హ్యూజ్ గ్యాప్ అప్ లో పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఒక ఫిబ్ అనేది వేసుకుందాము. వేసుకొని ఇక్కడ 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది వెళ్ళాలి. ఎందుకంటే పైన ఎస్ఎల్స్ అనేటివి లేవు కాబట్టి కిందికి అనేది వస్తుంది మార్కెట్. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ కింద మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాము. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఈ సపోర్ట్ పైన చాలా మందిని బయర్స్ అనేది ఇన్వైట్ అనేది చేస్తుంది మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి, మళ్ళీ బయర్స్ ని ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న బయర్స్ ని తినడానికి మార్కెట్ మినిమం 50% అనేది రీట్రేస్మెంట్ అవ్వాలి. ఇక్కడికి వెళ్ళి మనము ఫిబ్ వేస్తే 50 to 60% జోన్ దగ్గరికి మార్కెట్ అనేది వచ్చింది. అయినా దాన్ని చూసి చాలా మంది బయర్స్ అయిన వాళ్ళు ఎంటర్ అయి ఉంటారు. వాళ్ళకు హ్యూజ్ ప్రాఫిట్ అనేది కనిపించి ఉంటుంది. ఇక్కడ స్కేల్ డౌన్ చూస్తే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అనేది అయింది. వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. వాళ్ళు ప్రాఫిట్ అనేది బుక్ చేయడం వల్ల మనకు టార్గెట్ అనేది వచ్చింది. సో ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.